రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావ గాథ. 1892 డిసెంబర్ చివరి వారంలో స్వామి వివేకానంద కన్యాకుమారి చేరుకున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉన్న శిల వద్దకు ఈదుకుంటూ వెళ్ళి కన్యాకుమారి దేవి మందిరంలో ప్రార్థనలు చేసి ఆ తర్వాత ఇక్కడ 3 రోజులు ధ్యానం చేశారు. అక్కడ భారతదేశం యొక్క చివరి రాయిపై కూర్చొని ఆయన తమ దేశం యొక్క ప్రస్తుత స్థితి, భవిష్యత్తుపైన దీర్ఘ ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యానంలోనే ఆయన భారతదేశం యొక్క పతనానికి గల మూల కారణాన్ని వెతికారు. భారతదేశ కీర్తి శిఖరాగ్రం నుండి అధోగతిలోకి ఎందుకు త్రోసివేయబడిందో తమ యోగ దృష్టితో ఆయన అర్థం చేసుకున్నారు. సముద్రపు గాలి కెరటాలు ఘోష మాత్రమే వినిపిస్తున్న ఆ ప్రదేశంలో ఆయన భరతఖండం యొక్క లక్ష్యము, సాధించవలసిన మహత్తర కార్యాలను గురించి పర్యాలోచన చేశారు. ఆయన ముందు శతాబ్దాలే పరచబడ్డాయి. ఆయన భారతీయ సంస్కృతి యొక్క యథార్థతను, శక్తి సామర్థ్యాలను గ్రహించారు. నిపుణుడైన ఒక భవన నిర్మాత వాస్తుశిల్పి యొక్క ప్రణాళికను ఇసుక సిమెంట్లలో గాంచినట్లు ఆయన భారతదేశాన్ని వాస్తవికంగా మరియు వ్యవహారికంగా దర్శించారు. భారతదేశ ప్రజానికానికి మతమే ప్రాణధారమైన జీవనాడిగా ఆయన గాంచారు. ఏ అత్యున్నత ఆధ్యాత్మిక స్పృహ ఎల్లవేళలా భారతదేశాన్ని ప్రగాఢ విశ్వాసానికి మూలస్థానంగా బాసిల్లజేసిందో, అదే ఆధ్యాత్మిక స్పృహ యొక్క పునరుద్ధరణ ద్వారా భారతదేశం మరలా ఉన్నత స్థితిని చేరగలదని ఆయన తమ హృదయాంతరాలలో వీక్షించారు. ఆయన దేశం యొక్క గొప్పతనాన్ని మరియు బలహీనతలను కూడా చూశారు. బలహీనతలతో ప్రధానమైన జాతి మొత్తము తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే. ఆయన మనసులలో సంస్కృతిని పునఃప్రారంభించడంలో మాత్రమే ఆశ ఉంది. భారతదేశ పతనానికి కారణము మతము కాదు, కానీ నిజమైన మతము ఎక్కడ అనుసరించకపోవటమే. ఎందుకంటే నిజమైన మతము జీవించిన కాలంలో మతము అన్ని శక్తులలోకెల్లా అత్యంత శక్తివంతమైనదిగా బాసిల్లింది. ఏకాగ్ర దృష్టి గల ఆ సన్యాసి సంస్కర్తగా, దేశ నిర్మాతగా, యావత్ ప్రపంచానికి దర్శకునిడిగా రూపాంతరం చెందారు. స్వామి వివేకానంద 19 మార్చ్ 1894 చికాగో నుండి తన సోదర సన్యాసి శిష్యుడు స్వామి రామకృష్ణానందకు రాసిన లేఖలలో ఇలా అన్నారు: నేను ఒక ప్రణాళికను రచించాను. మనము చాలామంది సన్యాసులము ప్రజలకు శుష్క వేదాంతాన్ని బోధిస్తూ తిరుగుతున్నాము. అది అంతా వెర్రితనము. ఖాళీ కడుపుకు మతబోధలేలా అని మన గురుదేవులు చెప్పలేదా? ఈ పేదలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు అంటే అది కేవలము అజ్ఞానం వల్లనే. మనము యుగాల నుండి వారి రక్తాన్ని పీలుస్తూ ఉండటమే కాకుండా వారిని కాళ్ళ క్రింద త్రొక్కి అణచివేశాము. స్వార్థరహితులు, పరోపకార పరాయణులు అయిన కొందరు సన్యాసులు ఇతరులకు మేలు చేయాలనే తపనతో గ్రామాలకు వెళ్ళి మౌఖిక బోధన ద్వారా మరియు పటాలు, కెమెరాలు, గ్లోబులు మొదలైన మార్గాల్లో విద్యను వ్యాప్తి చేస్తూ చండాలురా స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారనుకుందాము. ఇది సకాలంలో లోక కళ్యాణం చేయలేదా? సాంఘికంగా మనము వ్యక్తిత్వమును కోల్పోయి ఉన్నాము. భారతదేశ క్షోభకంతటికీ ఇదే కారణము. మన దేశము కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి అందించి జనసామాన్యాన్ని లేవనెత్తడమే మన ప్రథమ కర్తవ్యము. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అందరూ వారిని అణగద్రొక్కారు.
ఈ కార్యం సాధించడానికి తమకు యువకులు మరియు డబ్బు అవసరమని స్వామీజీ గ్రహించారు. భారతదేశ పునర్నిర్మాణమనే బృహత్తర కార్య నిమిత్తము యువతను ప్రేరేపించి సిద్ధం చేయగలనన్న నమ్మకంతో స్వామీజీ ఉన్నారు. అయితే నిధుల సేకరణ ప్రధాన సవాలుగా మారింది. అదృష్టవశాత్తు 1893లో అమెరికాలోని చికాగోలో విశ్వమత మహాసభ ఏర్పాటు చేయబడుతుంది. స్వామీజీ ఆ సభలో హిందూ మతం యొక్క ప్రతినిధిగా హాజరు కావాలని ఆయనను ఆరాధించే చాలామంది అభ్యర్థించారు. ఈ నివేదన స్వామీజీకి చాలా సబబుగా అనిపించింది. ఎందుకంటే ఇది వేదాంత సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి వేదికను సమకూర్చడంతో పాటు భారతదేశాన్ని పునర్నిర్మించే కార్యం కోసము నిధులను సేకరించే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అయితే స్వామీజీ తాము విదేశాలకు వెళ్ళడం కేవలం తమ ఇచ్చ మేరకు కాదని, జగజ్జనని సంకల్పమని నిర్ధారించుకోవాలని చేరుకున్నారు. ఆయన ఇలా ప్రార్థించారు: తల్లి, నీ సంకల్పాన్ని నాకు తెలియచేయి. కర్తవు నీవే. నన్ను నీ సాధనంగా ఉండనివ్వు. జై శ్రీరామకృష్ణ.